ఇందు బండి నడుపుతూ రాత్రి పున్నమి వెన్నెల చుక్కలు చల్లని గాలికి వాటిని చూస్తూ మనసంతా హాయిగా ఉంది. సడన్గా తన ఎదురుగా రౌడీలు నించుని ఉంటారు. ఫుల్గా తాగి హిందూని తదేకంగా చూస్తూ ఉంటాడు. ఎవరు మీరు? పక్కకు తప్పుకోండి అంటుంది హిందూ. అవునా, లేదంటే ఏం చేస్తావు అంటాడు రౌడీ. కోపంగా బండి దిగి ఆ నలుగురు రౌడీల్ని తదేకంగా చూస్తూ ఉంటుంది. చూసి చాలు కానీ ముందు మాతో రావే అని హిందూ చేయి పట్టుకుంటాడు. వాడు చేయి పట్టుకుని ఉన్నాడో లేదో హిందూ వాడిని తన్ను తన్నింది. కింద పడి అమ్మ అనుకుంటూ ఉంటాడు రౌడీ. రే, ఎవరితో అయినా పెట్టుకోండి కానీ ఈ హిందూ ఆకాంక్ష జోలికి వస్తే మాత్రం మడతడిపోద్ది అని అంటుంది ఒక లెవెల్లో. ముగ్గురు రౌడీలు హిందూ ధైర్యం చూసి షాక్ అవుతారు. దూరం నుండి కారు విండో తెరిచి జరిగిందంతా చూస్తూ ఉంటాడు సూర్య. సారీ చెల్లి అంటాడు దెబ్బ తగిలినవాడు. హిందూ సారీ అన్నయ్య కొట్టినందుకు అని వాళ్ళ నలుగురికి కాసేపు బుద్ధి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రౌడీలు ఎవరో ఈ తల్లి గట్టిగా కొట్టింది వీరనారి లెవెల్లో అనుకుంటూ ఉంటారు. హిందూ వెళ్ళిన వైపు చూస్తూ ఏంటో ఈ అమ్మాయి అనుకుంటూ ఉంటాడు. కారు దిగి కారు మీద కూర్చొని వెనకకి తలవాల్చుకొని చంద్రుడిని చూస్తూ తన మెడలో ఉన్న చైన్ చేతిలో పట్టుకొని కన్నీరు కారుస్తూ చైన్కున్న లాకెట్ ఓపెన్ చేసి బాధపడుతూ ఉంటాడు. ఇంతలో సూర్య ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ తీసుకొని హలో అంటాడు. మమత, సూర్య అమ్మ. మీరు గమనించాలి, సూర్యకి అక్క మాత్రమే ఉందని చెప్పాను, ఫ్యామిలీ లేదని కాదు. హలో సూర్య అంటుంది. సూర్య చెప్పమ్మా అంటాడు. బాధను పంచుకోవటానికి అక్క కావాలి నీకు. నీకు నేను నాన్న అవసరం లేదా అంటుంది మమత. బాధగా అమ్మ అంటాడు సూర్య ఏడుస్తూ. నాకు తెలుసురా నీ గుండెల్లో బాధ, కానీ అవన్నీ మర్చిపోదామని ఇండియా వచ్చావు, కానీ నువ్వు మాత్రం మారలేదు. ఇలా అయితే ఎలా సూర్య అంటుంది మమత గారు. నాకు ఇప్పుడు ఏం చేయాలని కూడా తెలియదమ్మా, కానీ నా గుండె రాయిలా మారింది, అది ఎవరు మార్చలేరు అంటాడు సూర్య. మమత బాధనంతా దిగమింగుకొని రేపు నాన్న నేను ఇండియా వస్తున్నాం, వచ్చాక నీతో అన్ని విషయాలు మాట్లాడతాను. ఫోన్ కట్ చేసి బాధపడుతూ ఉంటుంది. గౌతమ్, సూర్య నాన్న. మమత బాధపడుతూ ఉంటే పని అవ్వదు, వాడికి మనసు మనం మార్చాలి, నువ్వు ధైర్యంగా ఉండు అంటాడు. గౌతమ్ చూసి సరే అండి, నా కొడుకు జీవితాన్ని నేను తప్పకుండా మారుస్తాను అంటుంది. ఫోన్ కట్ చేసి కాసేపు చంద్రుని చూస్తూ కార్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్తాడు. వెళ్ళగానే తన బెడ్ మీద ఒక కవర్ ఉంటుంది. సూర్య అది చూసి కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫైల్స్ని ఓపెన్ చేసి చదివి షాక్ అవుతాడు. తన గుండెంతా ఎవరో కోసినట్టు అయింది. ఏడుస్తూ గోడ కానుకొని మిస్ యూ, ఐ మిస్ యూ అంటూ ఏడుస్తూ ఉంటాడు. ఉదయం అంజలి, హరి ఎందుకు నాకు చెప్పలేదు, జాబ్ రిజైన్ చేశాను అని అంటుంది. హరి అంజలి భర్త. అంజలి దగ్గరికి వచ్చి అంజలి కడుపు మీద చేయి వేసి నిన్ను పెళ్లి చేసుకుంది నీకే కష్టం రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని, కానీ ఆ లాయర్ జాబ్ తీరిక లేకుండా చేయటం నాకు చాలా కష్టంగా ఉంది అంజలి. ఇటు బిజినెస్ కూడా చూడాలి, కానీ ఇప్పుడు నువ్వు కడుపులో మన ప్రేమ గుర్తుగా బేబీని ఇస్తున్నావు. ఇలాంటి టైంలో నీకు నేను దగ్గరగా ఉండాలి, నువ్వు బాధపడకు అంజలి, బిజినెస్ కూడా రన్ చేయాలి కదా అంటాడు. హరిని హత్తుకొని నవ్వుతూ నాకు తెలుసు హరి, నువ్వు సంజయ్ష్ ఎందుకు చెప్తున్నావు, నీ గురించి నాకు తెలుసు అంటుంది అంజలి. నవ్వుతూ అంజలి నుదుటిన ముద్దు పెట్టుకుని అత్తయ్య మామయ్య గారు వస్తున్నారు, ఇంత సడన్గా ఏమైంది అంజలి అంటాడు హరి. హరిని చూస్తే నేనే వాళ్ళని రమ్మని చెప్పాను అంటుంది అంజలి. ఎందుకు అంజలి అంటాడు హరి. గుడిలో జరిగిన హిందూ సూర్యాల కోసం చెప్పింది అంజలి. ఏంటి సూర్య, ఒక అమ్మాయిని పట్టుకుని ఉండటం నాకు అసలు నమ్మకంగా లేదు అంజలి అంటాడు హరి. నిజం హరి, నా మనసులో ఎందుకు ఆ అమ్మాయి సూర్యకి తోడుగా ఉంటుందని అనిపిస్తుంది అంటుంది అంజలి. కాసేపు మౌనంగా ఉండిపోయాడు కానీ అంజలి ఇది జరిగే పనేనా అంటుంది హరి. నాకు నమ్మకం ఉంది హరి, కానీ వాడిని ఎలా ఒప్పుకునేలా చేయాలి అనేది ఆలోచిస్తున్నాను అంటుంది అంజలి. అంజలి సూర్యకి పెళ్లి చేయాలని అనుకుంటున్నావా అంటాడు హరి. అవునరా, చేయాలనే అనుకుంటున్నాను మమత అంటుంది. అంజలి హరి ఇద్దరు వెనక్కి తిరిగి షాక్ అవుతారు. అమ్మ అంటూ పరిగెత్తుకుని మమతని హక్ చేసుకుంది అంజలి. అత్త ఎప్పుడు వచ్చారు అంటాడు హరి. ఇప్పుడే రా అంటుంది మమత. మమత మేనల్లుడు హరి. మామయ్య ఏరి అత్తయ్య అంటుంది. డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళారు మమత అంటుంది. అత్తయ్య ఇప్పుడు సూర్య పెళ్ళి అంత అవసరమా అంటాడు హరి. హరి చేతులు పట్టుకొని మీరిద్దరూ వాడిని ఎలా అయినా సరే ఒప్పుకునేలా చేయాలి, హిందూ కోసం తెలుసుకోండి అంటుంది. సరే అమ్మా, ముందు నువ్వు రెడీ అయ్యిరా, టిఫిన్ చేద్దు కానీ అంటుంది అంజలి. సరే తల్లి అని తన రూమ్కి వెళ్తుంది మమత. రెడీ అయ్యి కిందకి వస్తాడు. వాళ్ళ అమ్మని చూసి ఎప్పుడు వచ్చారు అమ్మా నాన్న ఏడి అంటాడు సూర్య.
మమత ఆఫీస్కి వెళ్ళారా అంటుంది. సరే అమ్మ, నాకు చాలా టైం అయింది, నేను కూడా ఆఫీస్కి వెళ్తాను అంటాడు సూర్య. నీతో మాట్లాడాలి సూర్య అంటుంది మమత. అమ్మ, ఇప్పుడు టైం లేదు, ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను అంటాడు సూర్య. సరేరా, జాగ్రత్త అని సూర్య నుదుటిని ముద్దు పెట్టుకుంటుంది. వెళ్తానమ్మా అని చెప్పి బయటికి వస్తాడు. ఇందు బద్ధకంగా లేచి టైం చూసుకుంది. అమ్మో 9 అనుకుంటూ పరిగెత్తుకుని వాష్రూమ్కి వెళ్తుంది. లక్ష్మి కిచెన్ నుండి బయటకు వచ్చి ఇప్పుడు ఎవరు తలుపు కొడుతున్నారు అనుకుంటూ డోర్ ఓపెన్ చేసింది. గాయత్రి, ఎలా ఉన్నావు తల్లి అంటుంది. లక్ష్మి నవ్వుతూ గాయత్రి కాళ్ళకి నమస్కరించి బాగున్నామమ్మా, లోపలికి రాని సోఫా మీద కూర్చోబెట్టింది. ఇందు రెడీ అయ్యి బయటికి వచ్చి గాయత్రిని చూసి షాక్ అయింది. ఎలా ఉన్నావు తల్లి అంటుంది గాయత్రి. గాయత్రి దగ్గరికి నెమ్మదిగా అడుగులు వేస్తూ గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంది ఇందు. ఇదేం వద్దు బంగారం, ఏడవకు, నేను వచ్చాను కదా, నీకు తోడుగా నేనున్నాను అంటుంది గాయత్రి. గాయత్రిని చూసి నవ్వుతూ సాయంత్రం నీతో చాలా విషయాలు మాట్లాడతానమ్మమ్మ, ఇప్పుడు టైం లేదని బుగ్గ మీద ముద్దు పెట్టి ఆఫీస్కి వెళ్తుంది ఇందు. చారి, సూర్య పిఏ. గుడ్ మార్నింగ్ సార్. సూర్య కారు ఎక్కుతూ చెప్పు చారి, తగ్గిందా నీ ఫీవర్ అంటాడు. చారి తగ్గింది సార్ అంటాడు. ఇంతలో చారికి ఫోన్ వస్తుంది. హలో అని మాట్లాడుతూ సూర్య వైపు చూస్తాడు. కార్ డ్రైవింగ్ చేస్తూ ఏమైంది చారి అంటాడు సూర్య. సార్, అది లండన్ నుంచి మనకు డీల్ వచ్చింది కదా, అది వాళ్ళు ఈరోజు సాయంత్రం మనం డిజైన్ చేసిన వాటితోనే ఒక హోటల్లో ర్యాంప్ వాక్ షూట్ చేయాలి అంటున్నారు సార్ అంటాడు గుట్కలు మింగుతూ. సడన్ బ్రేక్ వేసి వాట్ చారి, దానికి ఇంకా 1 వీక్ టైం ఉంది కదా అంటాడు సూర్య. తెలియదు సార్, వాళ్ళు సాయంత్రానికి హోటల్లో ఉంటామని చెప్పారు. అంతేకాదు సార్, మన కంపెనీతో పాటు మరో 2 కంపెనీలు కూడా పోటీగా ఈ ర్యాంప్ వాక్ షూట్కి వస్తున్నారు. కోపంగా కార్ డ్రైవింగ్ చేస్తూ ఆఫీస్కి వెళ్తాడు సూర్య. సూర్య వెనకాల పరుగులు తీస్తూ ఉంటాడు చారి. ఏమైంది సూర్య అంటాడు ఆకాష్. చారి జరిగిందంతా చెప్తాడు. సూర్య వాటి డిజైన్ కూడా ఇంకా పూర్తిగా అవ్వలేదు, ఇప్పుడు ఎలా అంటాడు ఆకాష్. ఆకాష్, ఈరోజు మన స్టాఫ్ అందరికీ వర్క్ కోసం మధ్యాహ్నానికి ఈ డిజైన్ వర్క్ అవ్వాలి అంటాడు సూర్య. అది సరే, మనకి ర్యాంప్ వాక్ చేసే మైథిలి కాల్ చేయి సూర్య అంటాడు ఆకాష్. అవన్నీ నేను చూసుకుంటాను, ముందు మనకి డిజైన్లన్నీ పూర్తి అవ్వాలి అంటాడు కోపంగా సూర్య. సరే అని బయటకు వచ్చి స్టాఫ్ అందరికీ విషయం చెప్తాడు. అందరూ పనిలో నిమగ్నమై ఉంటారు. వర్క్ చేస్తూ ఆకాష్ వైపు చూసి మళ్ళీ వర్క్ చేస్తుంది సంధ్య. సంధ్యని గమనించి మళ్ళీ వర్క్ చేస్తూ ఉంటాడు ఆకాష్. వర్క్ చేస్తుంది కానీ హిందూకి ఎందుకో ఆ డిజైన్లు నచ్చవు. డిజైన్ చేసిన వర్క్ 1 శాంపిల్ లండన్ వాళ్ళకి మెయిల్ పంపిస్తాడు. కాసేపటికి వాళ్ళకి అది నచ్చదు అని ఫోన్ చేసి చెప్తారు. కోపం తారాస్థాయికి చేరుకుంది. పక్కనున్న టేబుల్ గుద్దుతాడు. ఆ సౌండ్కి స్టాఫ్ అందరూ భయపడతారు. చారు షాక్లో ఉంటాడు. వెంటనే లోపలికి వచ్చి సూర్యని చూసి ఏమైంది సూర్య అంటాడు ఆకాష్. ఆకాష్కి జరిగిందంతా చెప్తాడు. లండన్ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతాను. కాసేపటికి కాల్ కట్ చేసి బయటకు వస్తాడు. క్యాబిన్ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఆకాష్ హిందూ వచ్చి ఆకాష్ ఏమైంది అంటుంది. వాళ్ళకి డిజైన్ నచ్చలేదు హిందూ, కానీ టైం ఇప్పుడు 1 అయింది, 6కి ర్యాంప్ వాక్ షూట్, ఏమీ అర్థం కావటం లేదు అంటాడు ఆకాష్. ఆకాష్, నువ్వు టెన్షన్ పడకు, నేను ఒక డిజైన్ వేశాను, అది చూడు అంటుంది. చూసి షాక్ అవుతాడు. హిందూ, నిజంగా ఇది చాలా బాగుంది, కానీ ఇది వాళ్ళకి నచ్చుతుందా, ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అంతా మోడర్న్ కదా అంటాడు. ఆకాష్, ఇది వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది, మన దగ్గర టైం లేదు, మోడల్స్ అందరినీ హోటల్కి తొందరగా రమ్మని చెప్పు, నేను ఈ వర్క్ పూర్తి చేస్తాను. ఆకాష్ షాక్ అవుతాడు, ఎందుకంటే 1 డే అంతా పూర్తి చేయలేని వరకు హిందూ 1 అవర్లో చేయటం. నెమ్మదిగా పైకి లేచి సూర్య దగ్గరికి వెళ్తాడు. కేబిన్ అంతా చిందరవందర చేస్తాడు సూర్య. సూర్యని చేతిని పట్టుకొని నువ్వు అనుకున్న విధంగానే మోడల్ ర్యాంప్ వాక్ జరుగుతుంది, నువ్వు కంగారు పడుకో అంటాడు ఆకాష్. కానీ ఎలా, ఇంకా డిజైన్ కూడా అవ్వలేదు కదా అంటాడు సూర్య. నా మీద నమ్మకం ఉంచు సూర్య అని సూర్యని కూల్ చేస్తాడు ఆకాష్. చారే గుట్కలు మింగుతూ దేవుడా, ఈరోజు నువ్వే కాపాడాలనుకుంటూ ఉంటాడు. హిందూ డిజైన్ చాలా బాగా వేసావంటుంది సంధ్య. సంధ్య కాసేపు కామ్గా ఉండు అంటుంది హేమ. చారి సూర్య ఇద్దరు సాయంత్రం అవటంతో హోటల్కి వెళ్తారు. హిందూ అయిందా, పద, తక్కువ టైం ఉంది, ఇంకా వాళ్ళని రెడీ చేయాలి అంటాడు ఆకాష్. సంధ్య, ఎందుకు ఆకాష్ కంగారు, ఈ ఫేస్ చూస్తే నవ్వొస్తుంది అంటుంది. మనసులో దీనికి ఎలాంటి టైంలో జోకులు వేయాలో కూడా తెలియదు అనుకుంటూ నసుకుతూ ఉంటాడు ఆకాష్. సంధ్య, నీకు ఏ టైంలో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా అంటుంది హేమ. ఆకాష్ని చూసి సార్, ఈరోజు అచ్చం హీరోలో ఉన్నారు కదా అంటుంది సంధ్య. సంధ్య ఇప్పుడు మాట్లాడే టైం కాదని కాసేపటికి స్టాఫ్ అందరూ హోటల్కి చేరుకున్నారు. అక్కడ మీడియా అంతా కెమెరాలు పట్టుకొని ఎప్పుడు షూట్ జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. సూర్య, చారి మైథిలికి కాల్ చేయి అంటాడు. సరే అని కాల్ చేస్తాడు. ఈలోపు లండన్ వాళ్ళు రావటం, సూర్య వాళ్ళని రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకెళ్తాడు.
హిందూ ఇదిగో వీళ్ళే మన మోడల్స్ అంటాడు. హిందూ మొత్తం అందరూ 40 మంది ఉంటారు. హిందూ జాగ్రత్త, ఇక్కడ ర్యాంపాక్ షూట్ మాత్రమే కాదు, ఇంకా 2 కంపెనీలు కూడా వచ్చాయి పోటీ కోసం. హిందూ నువ్వు కంగారు పడక ఆకాష్, నేను చూసుకుంటా అని చెప్పి వాళ్ళకి మేకప్ వేయటం స్టార్ట్ చేసింది. హిందూకు తోడుగా సంధ్య, హేమ ఇంకా స్టాఫ్ అందరూ ఇందుకు తోడుగా ఉన్నారు. చారి, మైథిలి ఎక్కడ ఉన్నావు, తొందరగా రా, షూట్కి టైం అవుతుంది అంటాడు. వస్తున్నాను చారి అని ఫోన్ కట్ చేసింది మైథిలి. అందరితో పాటు కూర్చొని ఉంటాడు సూర్య. ఇంతలో మీడియా అంతా సూర్యకి ఫోటోలు తీయడం బిజీగా ఉన్నారు. ఎందుకంటే చిన్న వయసులోనే నెంబర్ 1గా అవటం, దానికి తోడు అందం. చారి ఫోన్ మాట్లాడుతూ ఒకేసారి కుర్చీలో కూలబడిపోతాడు. ఆకాష్, ఏమైంది చారి అంటాడు. ఎందుకు టెన్షన్గా ఉన్నావు అంటాడు. చారి వాటర్ బాటిల్ తీసుకొని బీపీ టాబ్లెట్ వేసుకొని కాసేపు అలసట తెరుచుకొని ఆకాష్ వైపు చూస్తుంటాడు. చారి, ఏమైంది, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు అంటాడు ఆకాష్. చారి, మైథిలి రావటం లేదు అంటాడు. మైండ్ బ్లాక్ అవుతుంది ఆకాష్కి. మాటలు రాక షాక్ అవుతాడు. ఏం చేయాలో తెలియక, సూర్యకి ఎలా చెప్పాలో తెలియక గుటకలు మింగుతూ దేవుడా ఇప్పుడు ఏం చేయాలనుకుంటూ ఉంటాడు చారి. ఆకాష్, ఇప్పుడు ఏం చేయాలి చారి, నేను అనవసరంగా సూర్యుని కూల్చేసి ఇక్కడికి రప్పించాను. ఇక్కడ మీడియా ముందు మన కంపెనీ పరువు అంతా పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి చారి, అదే అర్థం కావటం లేదు ఆకాష్. సార్కి చెప్తే ఏదోటి చేస్తారు. చారి, మన స్టాఫ్లో ఉన్న అమ్మాయిలను అడుగుతాను, ఎవరైనా ర్యాంప్ వాక్ చేయడానికి ఒప్పుకుంటారేమో అంటాడు ఆకాష్. ఆకాష్, ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారా అంటాడు చారి. ఇంతలో యాంకర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఆకాష్, చారి ఇద్దరు షాక్. అవి ఏం చేయాలో తెలియక సూర్య దగ్గరికి వెళ్తారు. ఆకాష్ చారీలను చూసి ఏమైంది అంటాడు. చారి జరిగిందంతా చెప్తాడు. పిడికిలు బిగుసుకుంది, 2 కళ్ళు ఎర్రగా మారాయి. భయంగా ఉంటాడు, అసలు ఏం జరుగుతుందో అని. ఇంతలో పోటీకి వచ్చిన కంపెనీ ర్యాంప్ వాక్ చేయడం జరిగింది. ఆకాష్ వైపు, చారి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అందరూ చప్పట్లు కొడుతూ అరుపులు కేకలతో హోటల్ అంతా మారుమోగుతూ ఉంది. ఇంతలో యాంకర్, ఇప్పుడు వస్తుంది చిన్న వయసులో నెంబర్ 1 కంపెనీగా పేరు తెచ్చుకున్న సూర్య ఆదిత్య భరద్వాజ్ ఆర్ఆర్ కంపెనీ అంటూ సూర్య మోడల్స్ని అనౌన్స్మెంట్ చేసింది. అందరూ సూర్య మోడలింగ్ డిజైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందరూ సూర్య సూర్య అంటూ కేకలు వేస్తున్నారు. పరువంతా పోతుందనుకుంటూ పిడుకులు బిగుసుకుంది. ఆకాష్, చారి ఇద్దరు చెమటతో తడిసిపోయారు. ఇంతలో అందరూ సూపర్ అంటూ అరుస్తున్నారు. సూర్య, ఆకాష్, చారి అర్థం కాక స్టేజ్ మీద చూసి ముగ్గురు షాక్ అవుతారు. సూర్య మోడల్స్ అందరూ చీరలు కట్టుకొని నవ్వుతూ నడుస్తూ ఉంటారు. వాళ్ళ మధ్యలో నుంచి హిందూ వస్తుంది. హిందూ నీలం రంగు అంచు పచ్చ రంగు చీర డిజైన్ చేసి ప్రింటింగ్ పూల్, చూడటానికి అది బెనారస్ సారీలా ఉంది, కానీ చీర మాత్రం చాలా అందంగా ఉంది. హిందూ హెయిర్ వదలకుండా ముడేసుకొని, ముడి చుట్టూ పూలు పెట్టుకొని, నుదుటిన కుంకుమ రంగు స్టిక్కర్ పెట్టుకొని, మెడలో ఒక జారాలుగా వేలాడే గొలుసు వేసుకొని స్టైల్గా నడుస్తూ నవ్వుతూ ర్యాంప్ వాక్ చేస్తూ నడుస్తూ ఉంది. ఫోకస్ లైట్ అంతా హిందూ వైపే ఉంది. కాసేపటికి లైట్లన్నీ వేయగానే చూసే వాళ్ళందరూ మాటలు రాక నించుని చప్పట్లు కొట్టారు. హిందూని చూస్తాడు. సూర్యకి తెలియకుండానే 2 చేతులతో చప్పట్లు కొడతాడు. ఆకాష్, చారి ఇద్దరు షాక్ అవుతారు. సూర్య హిందూని చూసి చప్పట్లు కొట్టడం ఇంకా ఉంది. సూర్యకి వచ్చిన కవర్ ఏంటి, ఆ ఫైల్లో ఏముంది, ఎందుకు అంతగా సూర్య ఫైల్ని చూసి బాధపడ్డాడు.